తో పాటు మన తలంపును కూడా జోడిస్తూ దేవుని ప్రార్థిస్తూ మరియు పాదువాపురి అంతోని వారి ప్రార్థన సహాయం కోరుకుందాము. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలములో మనం ఎక్కువగా ఒత్తిడికి లేకపోతే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేది మనం ఏమి త్యాగం చేస్తున్నాం, ఏం పని చేస్తున్నాం అనేటువంటి భావన. కానీ ప్రభువు అంటున్నాడు, మీరు ఏమి చేసినా లేకపోతే ఎన్ని చేసినా నాకు తృప్తికరంగా ఉండదు, కానీ మీరు చేసే విధానం కావాలి. మీరు ఏ విధమైన ఉద్దేశముతో తలంపుతో దానిని చేస్తున్నారు, అది మాత్రం సరిపోతూ ఉంది. ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని బలులు సమర్పించినా, అట్లాగే ఈనాటి మొదటి పట్టణంలో యెషయా గ్రంథం నుంచి మనం వినుచున్నట్లుగా మీరు ఎన్ని పొట్టేళ్ళు కానీ ఎన్ని జంతువులు కానీ సమర్పించినా నేను అసహించుకుంటాను, కానీ దాన్ని నేను ఆమోదించను. మీరు పశ్చాత్తాపంతో వచ్చి నా యందు మీకు గల విశ్వాసముతో ఉన్నప్పుడే ఆ ప్రార్థన నా దగ్గరికి వస్తుంది, ఆ కానుక ఆ సమర్పణ నాకు ఆమోదయోగ్యంగా ఉంటుంది అనే భావనతో ఈనాటి పట్టణాలు, మరి ముఖ్యముగా యెషయా గ్రంథము, ఆ తర్వాత క్రీస్తు భగవంతుడు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల యొక్క పోకడను ఆయన ఎత్తిపొడుస్తూ వారి యొక్క ఉద్దేశం బాగుండదని, వారు ఉపదేశించేది మంచిది కానీ వారి క్రియలు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉన్నది అని వారి గురించి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. దానికంటే ముందుగా మనము కూడా వ్యక్తిగతముగా ఇదిగో మనము ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే దేవుని పట్ల మనం చేసేటువంటి కార్యములు కానీ క్రియలు కానీ ఎన్ని కాదు, కానీ ఎలాగ చేస్తున్నాం, ఏ విధమైన తలంపుతో చేస్తున్నాం అనేటువంటిది ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవునికి విరుద్ధముగా మనం తలంచినట్లయితే ఆ సందర్భాలు, పరిస్థితులు దేవుని ముందు ఒప్పుకొని ప్రభుని క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరు నీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ స్త్రీ సభను అనంతమైన నీ ప్రేమతో కాచి కాపాడుము. నీ అనుగ్రహము లేనిచే మా మధ్య మానవ జాతి పతనమైపోవుట తథ్యము. కావున మాకు ఎల్లవేళ యందు తోడుగా నిలిచి సకల కీడుల నుండి మమ్ము విమోచింపుము. మాకు రక్షణము చేకూర్చు వాని వైపు సురక్షిత మార్గములో మమ్ము నడిపింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములో జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు. మొదటి పఠనము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము మరియు 16వ వచనం నుండి 20వ వచనం వరకు. సొదొమ పాలకులారా, ప్రభువు పలుకులు ఆలింపుడు. గొమొర్రా ప్రజలారా, మన దేవుని ఉపదేశములు వినుడు. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు.
మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు. చెడ్డను విడనాడుడు, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయము చేయుడు, వితంతువుల కోపు తీసుకొనుడు. మన వివాదమును పరిష్కరించుకొందుము. మీ పాపములు సింధూరము వలె ఎర్రగా ఉన్నను మంచు వలె తెల్లనగును. కెంపు వలె ఎర్రగా ఉన్నను ఉన్ని వలె తెల్లనగును. మీరు నాకు విధేయులగుదురేని భూమి నుండి పండు మేలి పదార్థములు భుజింతురు. కానీ నన్ను తిరస్కరించి నా మీద తిరగబడుదురేని మీరు కత్తివాతబడుదురు. ప్రభువైన నేను పలికిన పలుకు ఇది. ఇది ప్రభుని వాక్కు. కీర్తన 50వ అధ్యాయము. అందరూ నీతి మార్గమున నడుచువానిని నీతి మార్గములో నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుటలేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుచునే ఉన్నారు. అయినను మీ కొట్టముల నుండి ఎద్దులు గాని మీ మందల నుండి మేకపోతులు గాని నాకు అక్కరలేదు. అందరూ నీతి మార్గమున నడుచువానిని నీతి మార్గమున నడుచువారిని నేను రక్షింతును. నేను రక్షింతును. కానీ దుష్టులతో ప్రభు ఇట్లు పలుకును, మీరు నా ఆజ్ఞలను వల్లవేయనేలా, నా నిబంధనమును గూర్చి మాటలాడనేలా, మీరు నా శిక్షణమును అనాదరము చేసి నా కట్టడలను పెడచెవిన పెట్టుచున్నారు కదా. అందరూ నీతి మార్గమున నడుచువానిని నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. మీరిట్టి కార్యములు చేసినను నేను మౌనముగా ఉంటిని. కనుక మీరు నేనును మీ వంటి వాడనే అని ఎంచితిరి. కృతజ్ఞతాస్తుతి అని బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. అందరూ నీతి మార్గమున నడుచువానిని నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. సువిశేషమునకు ముందు వచనము. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 23వ అధ్యాయము. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లు పలికెను. ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను మోషే ధర్మాసనమున కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశమును అనుసరించి పాటింపుడు. ఏలైనా వారు బోధించినది వారే ఆచరింపరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదరే కాని ఆ భారమును మోయు వారికి సాయపడుటకు తమ చిటికెని వ్రేలైనను కదుపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. ధర్మసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగీ అంచులు పొడవు చేసుకొందురు. విందుల యందు అగ్రస్థానములను ప్రార్థనా మందిరములందు ప్రధానాసనములను కాంక్షింతురు. అంగడి వీధుల్లో వారు వందరములు అందుకొనుటకును బోధకుడా అని పిలిపించుకొనుటకును తహతహలాడుదురు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఏలైనా మీకు బోధకుడు ఒక్కడే. మీరందరూ సోదరులు. ఈ లోకమును మీరు ఎవరిని గాని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులు అని పిలిపించుకొనవలదు. ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను,
తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇది ప్రభు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలములో మనం 10 రోజుల కంటే ఎక్కువ రోజుల్లో ఈ తపస్సు కానీ లేకపోతే త్యాగక్రియలు కానీ చేయటానికి అలవాటు పడ్డాం. ఈ కాలములో మనలో లేకపోతే మనము చేస్తున్నప్పుడు ఉండేటువంటి అనుమానం, నిజంగా నేను దేవునికి ఇష్టమైన రీతిగా నేను ఈ త్యాగాలు కానీ ఉపవాసాలు కానీ ప్రార్థన కానీ చేస్తున్నానా అనేటువంటిది ఒకటి మనకి అనుమానముగా లేకపోతే ఆలోచింపచేసేటువంటి ఒక ఉద్దేశం కలగవచ్చు. లేకపోతే నేను బాగానే చేస్తున్నా అని చెప్పేసి ఆ భావన కూడా ఉండవచ్చు. ప్రారంభము కాబట్టి ఈ ప్రారంభ దశలో మనకి ఇటువంటి ఉన్నప్పుడు మనకు కూడా కొలమాను కావాలి, అనగా ఒక మాదిరి కావాలి. ఎందుకని ఈ విధముగా, లేకపోతే ఎందుకని ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేస్తే నాకేమవుతుంది అనేటువంటిది. ఈనాటి మొదటి పట్టణానికి వెళ్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. సోదమ పాలకులారా, ప్రభు పలుకులు ఆలింపుడు. గోమర పౌరులారా, మన దేవుని ఉపదేశములు వినుడు అని చెప్పేసి దాంతో ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 16వ వచనానికి వెళ్ళిపోయాడు. ఈ సోదోము లేకపోతే గోమర ఈ పట్టణాల గురించి మనకు తెలుసు. అబ్రహాము కాలంలో లోతు ఉన్నటువంటి ఈ పట్టణాలు, అనగా ఈ పట్టణాల్లో ఆయన నివసించేవాడు లోతు, అబ్రహాము మేనల్లుడు. కాబట్టి అబ్రహాముతో ఆయన తండ్రి దేవుడు భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఆ సమయంలో ఈ సోదోము గోమర ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క పాపము పొక్కినది, వారి పాపము పండినది, నేను వారిని శిక్షింపబోతూ ఉన్నాను అని చెప్పేసి ఆ మాట. అది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం. ఇప్పుడు మరి ఒక్కసారి సోదోము పాలకులారా, గోమర పౌరులారా అని చెప్పేసి యెషయా ప్రవక్త సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి దీని గురించి తెలుసుకోవాలంటే కొంచెం మనం వెనక్కి వెళ్దాం. 9వ వచనము. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనలో శేషజనమును కొంతమందిని మిగిల్చి ఉండని ఎడల మనము సోదోము వలె అయ్యేడు వారము, గోమర వలె ఉండేడు వారం అని చెప్పేసి ఆ విధంగా ఆయన ఆ సోదోము గోమర యొక్క పరిస్థితిని వివరించడానికి గాను ఆ సమయంలో కూడా మీరు కూడా అదే దశలో ఉన్నారు అని చెప్పేసి ఆ విధంగా చెప్పటానికి గాను ఈయన సోదోము పాలకులారా, గోమర పౌరులారా, ఇదిగో ప్రభు మాటలు ఆలకింపుడు. వారి వలె మీరు పెడచెవిని పెట్టవద్దు, సోదోము గోమర పట్టణవాసుల వలె మీరు ప్రభు యొక్క మాటను ఆలింపుడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే ఆయన ఈ విధంగా అంటూ ఉన్నారు, మీరు బహుళ బలుల వలన నాకు ఒరిగేది ఏంటి అంటూ ఉన్నాడు. మీరు ఎన్నో పొట్టేళ్లను, ఆ తర్వాత పశువుల కొవ్వును ఇవన్నీ కాలుస్తూ ఉన్నారు, నాకు సమర్పిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, మీ బహుళ బలుల వలన నాకు ఒరిగేది ఏమిటి? అట్లాగే అంటున్నాడు, మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు వీరన్నిటిని నేను కొనిరమ్మన్నది ఎవరు, తీసుకురమ్మన్నది ఎవరు? మీరు నా ఆవరణలో కాలు పెట్టమన్నది ఎవరు? ఆ తరువాత అయోగ్యమైన మీ బలులు నాకిక అక్కరలేదు, మీరు వేయి సాంబ్రాణి పొగ నాకు అసహ్యంగా ఉన్నది అని చెప్పేసి ఈ విధముగా యావే ప్రభు యెషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను ఆ విధముగా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అవసరము లేదు నీ యొక్క బలులు, మీ యొక్క సమర్పణ నాకు అవసరము లేదు, నాకు ఒరిగేది ఏమీ లేదు. ఇవన్నీ మీరు సమకూర్చుకున్నారు. ఈ పొట్టేళ్ళు కానీ జంతువుల యొక్క సమర్పణ కానీ మీకోసమే. మీరు వచ్చి సమర్పించినప్పుడు అక్కడ పెద్దలు కానీ అర్చకులు కానీ వీళ్ళందరూ ఆ మాంసాన్ని తీసుకువెళ్ళిపోవటం, ఆ విధముగా వారి కడుపు నింపుకోవటానికి గాను నా పేరిట బలులు సమర్పించమని మీకు ఈ విధముగా నియమాలు నిబంధనలు పెట్టారు. నాకు ఒరిగేది ఏమీ లేదని చెప్పేసి అంటూ ఉన్నాను. ఈ విధంగా మాట్లాడుతున్న సమయంలో అప్పుడు ప్రభువు ఆయన
ఒక ఓదార్పు మాట కూడా చెప్తూ ఉన్నాడు. 16వ వచనము, మిమ్ము మీరు కడుక్కుని శుద్ధి చేసుకొనుము, మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు అని వారికి ఉపదేశిస్తూ ఉన్నాడు. మిమ్ములు మేము కడుక్కుని శుద్ధి చేసుకొనుడు, అట్లాగే నా ఎదుట దుష్కార్యములు చేయకుడు. ఉపవాసము చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, బలులు సమర్పించేవాళ్ళు, కానీ వాళ్ళు చేసేది ఏంటి? చెడుని, అన్యాయమును, పీడితులను వారిని ఎప్పటికప్పుడు వారిని పీడించడం, అనాథులను వారికి కావాల్సిన అన్యాయం చేయటం, వితంతువులను కూడా అన్యాయంగా చూడటం, ఇవన్నీ చేసేవాళ్ళు. అందుకే ప్రభు యెషయా ప్రవక్త ద్వారా అంటున్నాడు 17వ వచనములో, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయము చేయుడు, వితంతులకు కోపు తీసుకొనుడు అని చెప్పేసి, అంటే ఇవన్నీ వారు చేయటం లేదు కాబట్టి ఇదిగో మీ బళ్ళు సమర్పిస్తూ ఉన్నారు, మీరు చేయాల్సింది చేస్తూ ఉన్నారు. నేను 10 ఆజ్ఞలు కానీ లేకపోతే ఇతర నిబంధనలు కానీ నేను ఇచ్చింది దేనికోసమై? సాంఘిక జీవనము కోసమై. ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడు సీనాయి పర్వతం మీద మోషే ప్రవక్తకి. ఈ 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత అంటున్నాడు, ఈ ఆజ్ఞలు మీరు పాటించండి, నేను మీకు దేవుడిని అవుతాను, మీరు నా ప్రజలు అవుతారు. ఏ విధంగా ఆయన ప్రజలు అవుతారు? ఈ ఆజ్ఞలు పాటించడము ద్వారా. ఈ ఆజ్ఞలు పాటించడము ద్వారా దేవునికి మనకున్న సంబంధము అది మెరుగుపడటానికి మాత్రమే కాదు, వారి మధ్య సంబంధము, సాంఘిక జీవనము, సామాజిక జీవనము, సమాజంలో వారికి ఉన్నటువంటి జీవనము బాగుండాలని. అలా కాకుండా దేవుని యొక్క నిబంధనలు లేకపోతే దేవునికి కావాల్సిన అర్పణ చేసుకుంటూ వారు అందరినీ బాధ పెడుతూ, అన్యాయంగా ఉంటూ, అధర్మంగా ఉంటూ, అనాథులను, వితంతులను వారిని కూడా పీడిస్తూ ఉన్నప్పుడు నాకు అక్కర్లేదు, అది కాదు నేను ఇష్టపడేది అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు ప్రభు కూడా అంటూ ఉన్నాడు, చూడండి, ఆయన కూడా ఓదార్పు మాట ఈ విధంగా ఖండిస్తూ ఉన్నాడు, ఓదారుస్తూ ఉన్నాడు. దాన్ని చూస్తున్నాం 18వ వచనములో. ప్రభు ఇట్లు అనుచున్నాడు, రండి మన వివాదమును పరిష్కరించుకుందుము. రండి సెటిల్ చేసుకుందాం అన్నట్టుగా, రండి మన వివాదమును పరిష్కరించుకుందాం. మీరేమో బళ్ళు సమర్పిస్తూ ఉన్నారు, కానీ మీ మనసులో ఏమో ఎక్కడో ఉన్నాయి. మీరేమో నా దగ్గరికి వచ్చి భక్తిగా ఉంటూ ఉన్నారు, కానీ బయటకు అనగా మీ సమాజ జీవితంలో, మీ సంఘ జీవనంలో ఏం చేస్తున్నారు? అందరికీ అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి రండి మన వివాదమును పరిష్కరించుకుందుము. ఎట్లాగా? మీ పాపములు సింధూరం వలె ఎర్రగా ఉన్నను, మంచు వలె తెల్లనగును అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మీ పాపము సింధూరం వలె ఎర్రగా ఉన్న, సింధూరం దాని యొక్క రంగు బాగా మన కన్నులకు ఆనుతూ ఉంటుంది. చూడంగానే అబ్బా బాగుందని చెప్పేసి అంటూ ఉంటాం. అది బాగా కాంతివంతంగా ఉంటూ ఉంటుంది. సింధూరం వలె ఎర్రగా ఉన్నను, ఆయన అంటున్నాడు మంచు వల్లే తెల్లనగును. మీ పాపం పండినది. మీ పాపం ఎక్కడ ఉంది? అందరికి కనపడుతుంది, తెల్లమగా కనపడుతూ ఉంది. ఏ విధముగా? ఎర్రగా, సింధూరం వల్ల ఎర్రగా కనిపిస్తూ ఉన్నది. కానీ ప్రభువు అంటున్నాడు, మీరు పాపం నుంచి వైదొలిగినప్పుడు నేను ఎలా చేస్తాను? మంచు వల్లే తెల్లవిగా చేస్తాను మీ జీవితాలను, మంచు వలె. అందుకని అంటున్నాడు, మీ పాపములు సింధూరం వల్ల ఎర్రగా ఉన్నను, మంచు వల్లే తెల్లనగును. తర్వాత కెంపు వల్ల ఎర్రగా ఉన్నను, ఉన్ని వల్లే తెల్లనగును అని చెప్పారు. కెంపు అనగానే రూబీ స్టోన్ లేకపోతే మాణిక్యం, అది కూడా కాంతివంతంగా ఉంటుంది, ఎర్రగా ఉంటూ ఉంటుంది. కెంపు వల్ల ఎర్రగా ఉన్నను, ఉన్ని వల్లే తెల్లనగును. మీ పాపం ఈ విధముగా అందరికి ప్రదర్శితమవుతూ ఉంది. మీ పాపం పండినది, పొక్కినది. ఆ విధంగా ఉన్నప్పటికీ మీరు గనక నా కడకు వచ్చినట్లయితే ఏం చేస్తాను? దాన్ని పూర్తిగా మార్చేస్తాను, మంచు వలె. ఆ తర్వాత ఉన్ని వలె తెల్లనగును. అప్పుడు మీరు విధేయులైనట్లయితే ఏం చేస్తున్నాను? ఆయన అన్నాడు, భూమి మీద పండు మేలి పదార్థములు భుజింతురు అని చెప్పేశాను. కాబట్టి ఈ విధముగా ఆనాటి ప్రజలు, యెషయా ప్రవక్త ఆయన ఉన్నటువంటి కాలంలో, ఈ ఉపదేశం చేసిన కాలంలో అందరూ ఆ విధముగా దేవుని ఆజ్ఞలను మీరి వారి జీవితము జీవిస్తూ, దేవుడు ఏ విధముగా జీవించాలనుకున్నారో ఆ విధంగా జీవించుకోకుండా వేరుగా జీవించడం చూసి ప్రభువు ఆ విధముగా హెచ్చరిస్తూ ఉన్నాడు. కొంతమంది ఏమో విన్నారు, చాలామంది వినలేదు. ఆ తర్వాత మనకు తెలుస్తూ ఉంది
బాబిలోను రాజు వచ్చేసి వారిని కొల్లగొడతాం, యెరూషలేము దేవాలయాన్ని నాశనము చేయటం, ఇంకవన్నీ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని వాళ్ళు ఎన్నుకొని తమ ఇష్టం వచ్చినట్లుగా ఉంది. ఇష్టం వచ్చినట్టుగా చేసినందుకు గాను వారు దేవుని యొక్క హస్తము వారిని వీడినది. అప్పుడు శత్రురాజు వచ్చేసి వాళ్ళని తీసుకువెళ్ళిపోవడం చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు ముందుగా అన్ని చెబుతూ ఉన్నాడు. మీరు తిరిగి రండి, ఈ విధంగా తిరిగి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా అని చెప్పేసి అన్నా సరే వారు ఆ విధంగా వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ తమ జీవితంలో ఒక పక్కేమో భక్తి కృత్యాలు ఉన్నాయి, మరొక పక్కేమో దానికి విరుద్ధముగా సామాజిక జీవితం, దానికి విరుద్ధముగా ఆలోచనలు, దానికి విరుద్ధముగా క్రియలు చేస్తూ ఉన్నారు. ఇదే విధమైనటువంటి పోకడ ఈనాడు సువిశేషములో కూడా చూస్తూ ఉన్నాం. ఈ ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను, అట్లాగే సద్దుకయ్యులను, అట్లాగే అక్కడ ఉన్నటువంటి వారు ప్రధాన అర్చకులు వారందరినీ ఆయన ఏకిపారేస్తున్నారు క్రీస్తు భగవంతుడు. 23వ అధ్యాయం మొత్తం వారికే అంకితం చేయబడింది. వంచకులారా, కపట మోసగాండ్రులారా, వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, అంధులైన మార్గదర్శకులారా, వంచకులైన పరిసయ్యులారా అని చెప్పేసి ఆ విధముగా వారిని చక్కగా చివాట్లు పెడుతూ వారి గురించి మొత్తానికి చెబుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు విసిగిచ్చారు. యేసు ప్రభుని అన్ని విధాలుగా విసిగిస్తూ ఉన్నారు, పరీక్షిస్తూ ఉన్నారు. నిజంగా నువ్వు దేవుని కుమారుడివేనా? నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే మాకున్నటువంటి అనుమానాలు లేకపోతే మాకున్న ప్రశ్నలకు జవాబు చెప్పు. ఒక ప్రశ్న అడిగారు వాళ్ళు. బప్తిస్మా యోహాను జ్ఞానస్థానం ఇస్తున్నాడు కదా, ఆ జ్ఞానస్థానం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచా, మనుషుల దగ్గర నుంచా? కాబట్టి నువ్వేదో ఇవన్నీ పనులు చేస్తున్నావు కదా, ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆ విధముగా నీకు అధికారం ఇచ్చింది ఎవరు అని చెప్పేసి వారు ఆ ప్రశ్న అడిగినప్పుడు క్రీస్తు భగవంతుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. మీరు అడిగే ప్రశ్నకు నేను జవాబు చెప్తాను, కానీ నేను అడిగే ప్రశ్నకు ముందుగా జవాబు చెప్పండి అని చెప్పేసి అప్పుడు ఈ ధర్మశాస్త్ర బోధకులను మరుముఖ్యంగా పరిస్థితిని అడుగుతూ ఉంటారు. ఇదిగో బప్తిస్మా యోహాను ఆయన జ్ఞానస్థానం ఇచ్చినప్పుడు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు కదా, ఆ జ్ఞానస్థానము మీ దృష్టిలో దేవుని నుండి వచ్చినదా లేకపోతే ప్రజల నుంచి వచ్చినదా అన్నాడు. అప్పుడు వారు తమను తాము తర్కించుకున్నారు. దేవుని నుండి వచ్చిందా అని చెప్పేసి చెప్పామా, ఇదిగో మీరు ఎందుకు నమ్మలేదని చెప్పేసి మనల్ని నిందిస్తూ ఉంటారు. మనుషుల నుంచి వచ్చిందని చెప్పామా, ఇదిగో మనుషులు ఎందుకని ఆ విధంగా తండోపతండాలకు వెళ్ళిపోయి ఆయన విశ్వసిస్తున్నారు అని చెప్పేసి ప్రభువు వారిని మాట అంటాడు. ఈ విధంగా వాళ్ళు ఇరుక్కుపోయి అంటున్నారు, మాకు తెలియదు అంటూ ఉంటారు. మాకు అనుకూలమైనటువంటి జవాబు మాకు తెలియదు, నాకు తెలియదు. క్రీస్తు భగవంతుడు అంటాడు, ఇదిగో నేను కూడా చెప్పను, మీరు వెళ్ళిపోను అని చెప్పేసాను. ఈ విధంగా ఆయన పరీక్షించడానికి గాను ఆ విధంగా వస్తూ ఉంటారు. ఆ తర్వాత మరొకసారి ఇదిగో సీజరు చక్రవర్తికి పన్ను కడతాము, అది న్యాయమా అన్యాయమా, ధర్మమా అధర్మమా, సబబా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అప్పుడు క్రీస్తు భగవంతుడు కనుక ఇదిగో కట్టవచ్చు అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఈయన ఈ రోమన్ సామ్రాజ్యానికి కావలసిన సహకారాన్ని ఇస్తూ ఉన్నాడు, వాళ్ళు చేసేటువంటి పనులు ఆమోదిస్తున్నారని చెప్పేసి అనటానికి, మరి ఒకటేమో ఒకవేళ కట్టకూడదు అని చెప్పేసి అన్నప్పుడు ఏమంటారు వాళ్ళందరూ, ఇదిగో రోమన్ చక్రవర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ విధంగా రెండు విధాలుగా ఆయన్ని ఇరికించడానికి గాను ఆ విధంగా అడుగుతూ ఉంటాడు. క్రీస్తు భగవంతుడు గొప్ప జ్ఞానవంతుడు కాబట్టి ఆయన ఇదిగో రోమన్ చక్రవర్తికి లేకపోతే సీజర్ చక్రవర్తికి కట్టాల్సిన నాణ్యము తీసుకురండి, నేను అప్పుడు చెప్తాను అన్నప్పుడు వాళ్ళు తీసుకువచ్చారు. దాని మీద ఏ రూపం ఉంది, ముద్ర ఏంటని చెప్పేసి అన్నప్పుడు సీజర్ చక్రవర్తి యొక్క ముద్ర. ఆ విధంగా అన్నప్పుడు సీజర్ చక్రవర్తి యొక్క ముద్ర ఆయనకే సంబంధము కాబట్టి ఆయనకి కప్పము కట్టండి. అట్లాగే యూదా మతానికి చెందినటువంటి రూపంతో కూడినటువంటి నాణ్యం ఉంది, అది దేవునికి సమర్పించండి అని చెప్పేసి ప్రభు వివేకముతో మాట్లాడేసరికి వారు కూడా మెదలకుండా వెళ్ళిపోవడం చూస్తూ ఉన్నాను. ఈ విధంగా ప్రభు 2-3 సార్లని లేకపోతే అంతకంటే ఎక్కువగానే పరీక్షించారు. ఆ విధంగా ఎన్నోసార్లు పరీక్షించారు, ఆ తర్వాత విసిగించారు. కాబట్టి అప్పుడు క్రీస్తు భగవంతుడు వారి గురించి భాండారం బయట పెడుతూ ఉన్నాడు. అంతకుముందు ఏం చెప్పలేదు ఆయన. ఎప్పుడైనా సరే ఆయన ఖండిస్తూ ఉన్నప్పుడు విశ్రాంతి దినమున వారు ఎప్పుడైతే యేసు ప్రభు మంచి చేస్తున్నారని చెప్పి తెలుసుకున్నారో అప్పుడు వచ్చేసి ఆయన నిందించడం,
విశ్రాంతి దినం నువ్వు ఏ విధంగా చేస్తావు అని చెప్పి ఆ విధంగా నిందించాడు. అప్పుడు ఏమనలా. ఈ విధంగా పరీక్షిస్తూ ఏదో విసిగించే సమయంలో ఏమైంది? క్రీస్తు భగవంతుడు ఈ విధంగా ఈనాడు సువిశేషములో పలుకుతూ ఉన్నాడు. దాన్నే చూద్దాం. 23వ అధ్యాయము 2వ వచనము. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులను మోషే ధర్మాసనమున కూర్చుని ఉన్నారు కాబట్టి వారి క్రియను గాక వారి ఉపదేశమును అనుసరించి పాటింపుడు ఏలయన వారు బోధించినది వారే ఆచరింపరు. ప్రభు అంటూ ఉన్నారు, వారు బోధించినది వారే ఆచరింపరు. ధర్మాసనము ఉన్నారు, కావలసిన గౌరవం ఇవ్వాలి, కానీ వారు ఉపదేశిస్తూ ఉంటారు, కానీ క్రియలు మాత్రం వేరుగా ఉంటుంది. వారు బోధించినది వారే ఆచరింపరు. ఇంతకన్నా పెద్ద నింద అవసరం లేదు. ఎందుకంటే ప్రధాన అర్చకులు లేకపోతే ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు సద్దుకయ్యులు వీళ్ళందరూ ఆ సమాజంలో పెద్దలు, అధికారులు, మతాన్ని మొత్తం శాసిస్తూ ఉన్నటువంటి వారు. అటువంటి అధికారులను పట్టుకొని మామూలు రాబీ లేకపోతే ఎటువంటి హోదా లేనటువంటి క్రీస్తు భగవంతుడు ఈ విధంగా పలకటం, ఆనాటి ప్రజలు ఆయన వెంట ఉండటం, ఆ తర్వాత ఆనాటి ప్రజలకు కావలసిన అవగాహన తీసుకురావటాన్ని కానీ చెప్పినటువంటి వాక్యాలు. అందుకని వారు బోధించినది వారే ఆచరింపరు. వీరు ఎందుకని యేసుప్రభు ఈ విధముగా నిందిస్తూ ఉన్నాడు? ఒకసారి యేసుప్రభు దెయ్యాలని వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఆ దెయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, వీరు దెయ్యాలకి రాజైనటువంటి ఆ దెయ్యముతో వెళ్ళగొడుతున్నా అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా నిందించారు. ప్రభు ఏ మంచి చేసినా వారు ఈ విధంగా నిందించడం, తప్పు పట్టడం, ఆయన మీద కోపడటం, అనవసరమైన నిందలు వేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ విధముగా ఎన్నో మార్లు ఆయన ఆ విధముగా నిందించినప్పుడు అప్పుడు క్రీస్తు భగవంతుడు ఈ విధంగా మాట్లాడతాం. అందుకనే పూర్వపు అధ్యాయాలు 21 కానీ 22 కానీ ఆ అధ్యాయాలు చదివినప్పుడు మనకు కనపడుతూ ఉంటుంది. ధర్మశాస్త్ర బోధకుడు ఒకసారి వస్తాడు, పరిసయ్యుడు మరొకసారి వస్తాడు, సద్దుకయ్యుడు మరొకసారి వస్తాడు, ప్రధాన అర్చకుడు ఒకసారి వస్తాడు. వీళ్ళందరూ ఒక వంతు ప్రకారం వచ్చేసి ప్రభుని విసిగిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో క్రీస్తు భగవంతుడు ఇంకా తప్పనిసరిగా ఈ మాటలు మాట్లాడుతూ చూస్తూ ఉంది. ఎందుకని సవరించడానికి ఆయన అంటున్నాడు, వీరు ధర్మాసనమున కూర్చున్నారు, వీరు చేసే ఉపదేశము మంచిదే, క్రియలు మాత్రము అనుసరించమాకండి. ఇహలోకములో మనము దేవుని తప్ప మరొక్కరిని అనుసరించరాదు, మనకు మాదిరిగా ఉండలేరు. కొన్నాళ్ళు మాత్రమే మాదిరిగా ఉంటారు, కొన్నాళ్ళు మాత్రమే మనం అనుసరించవచ్చు. ఆ తర్వాత వారిలో ఉన్న బలహీనత కానీ వారిలో ఉన్న చెడుగా చూసినప్పుడు మనం నిరుత్సాహపడిపోతాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగా మనము అందుకనే ప్రభువు కూడా ఈ లోకములో ఒకడే తండ్రి, ఒకడే గురువు, ఒకడే బోధకుడు. క్రీస్తు భగవంతుడే బోధకుడు, క్రీస్తు భగవంతుడే గురువు, తండ్రి అయిన సర్వేశ్వరుడు. ఈ విధంగా బోధిస్తూ ఉంటారు. నేను కానీ బోధించేవారు కానీ ఇంకెవరైనా సరే వారు ఇహలోక సంబంధమైనటువంటి గురువు మాత్రమే. పరలోక సంబంధమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కానీ గురువు ఒక్కడే, క్రీస్తు భగవంతుడు. మనం ఇహలోకములో అనేక మంది ఆదర్శవంతులను చూస్తూ ఉంటాం. ఈ ఆదర్శవంతులుగా ఉన్నటువంటి వారు ఏదో ఒక కోణములో మాత్రమే ఆదర్శం, మనకి అన్ని విధాలుగా ఆదర్శవంతులుగా కాలేరు. ఎవరైనా సరే ఒక గురువు కానీ లేకపోతే ఒక మత గురువు కానీ లేకపోతే ఉపాధ్యాయులు కానీ వీళ్ళందరూ ఒక కోణములో మాత్రమే వాళ్ళు మాదిరిగా ఉంటారు, లేకపోతే 2-3 కోణాలు, పరిపూర్ణ కోణాలు అనగా అన్ని విధాలుగా పరిపూర్ణత అనేటువంటి దానిని చూడాలంటే మనకు దేవుడు ఒక్కడే, క్రీస్తు భగవంతుడు ఒక్కడే. ఆయనలో దీనత్వం ఉంటుంది, ఆయనలో కావలసినటువంటి దైవత్వం ఉంటుంది, ఆయనలో కావలసినటువంటి వినయం ఉంటుంది, వివేకం ఉంటూ ఉంటుంది, ఆయనలో కావలసినటువంటి క్షమాగుణం ఉంటూ ఉంటుంది. మనందరికీ అన్ని గుణాలు ఉండవు. నాయకులుగా ఉండేటువంటి వారికి అన్ని గుణాలు ఉండవు. ఒక నాయకునికి ఇదిగో ఇతరులకు సాయపడేటువంటి మంచితనం ఉంటూ ఉంటుంది, ఇంకో నాయకునికి కావలసినటువంటి మాటలు మాట్లాడేటువంటి గొప్ప నైపుణ్యత ఉంటూ ఉంటుంది. ఇంకో నాయకుడు అందరితో పాటు ఉండి సేవకుడుగా ఉండవచ్చు. ఇంకో నాయకుడు ఇదిగో అన్ని విధాలుగా అందరినీ పోగు చేసి వారిని గొప్ప యోధులుగా చేయవచ్చు.
ఈ విధముగా ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క ఆదర్శం మాత్రమే ఉంటుంది, ఒక్కొక్క కోణం మాత్రమే ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మనము అదే నాయకుడు, ఆ నాయకుడే దేవుడు అని చెప్పేసి వెళుతూ ఉన్నప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి నాయకత్వ లక్షణాలు కానీ, లేకపోతే ఆ నాయకుల్లో ఉండేటువంటి లక్షణాల మూలంగా మనకి పరిపూర్ణతమైనటువంటి అనుసరణ జరగదు ప్రియ సహోదరి సహోదరులారు. అందుకని ఆ ఉద్దేశంతోనే అంటూ ఉన్నాడు, మీకు గురువు ఒక్కడే, క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీకు బోధకుడు ఒక్కడే, ఆ తర్వాత తండ్రి ఒక్కడే. దానికి అర్థం అదనమాట. మన మన అమ్మ నాన్న తండ్రి లేకపోతే తల్లి అంటూ ఉంటాం, కానీ అది ఎవరి ప్రసాదము? దేవుని యొక్క ప్రసాదం. అట్లాగే మన ఉపాధ్యాయులు గురువు స్థానంలో ఉంటూ ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వారు ఈ విధంగా జ్ఞానం పొందారు? దేవుని యొక్క జ్ఞానము నుండి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఆ గురువు కానీ లేకపోతే అమ్మ నాన్న కానీ దేవుని తెలుసుకునే విధముగా ప్రేమిస్తారు, దేవుని తెలుసుకునే విధంగా బోధిస్తూ ఉంటారు. ఆ జ్ఞానములో దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానములో కొంత జ్ఞానం మనకి ఇస్తూ ఉంటారు. అనగా పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా మనం ఎన్ని చేస్తున్నాం అనేది కాదు, ఎలా చేస్తున్నాం అనేటువంటిది మన ఆలోచన విధానం వేరు. ఉదాహరణకు వీళ్ళు ఈ పరిశీలి కానీ ధర్మశాస్త్ర బోధకులు కానీ చూసేవాళ్ళు, ఇదిగో విందులు యందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరం ప్రధాన ఆశ్రములను, అంగడి వీధిలో వారి వందన సమర్పణ చేసుకోవటానికి గాను తహతహలాడుచుండేది అని చెప్పేసి అంటారు. వీరు చేసేటువంటి విచిత్రమైనటువంటి ఒక పని మీకు చెప్తాను, తెలిసిందే. వీళ్ళు పరిచయలు కానీ మనుముఖ్యంగా పరిచయలే ధర్మశాస్త్ర బోధకులు కానీ ఏం చేసేవాళ్ళంటే రోజుకు 4 సార్లు వారు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన అనేటువంటిది ఒకవేళ ఉదాహరణకు 1 గంటకు చేయాలనుకోండి మధ్యాహ్నం, ఆ సమయంలో ఏం చేసేవాళ్ళు? ఆ సమయంలో 1 గంట అనేటువంటి ఆ సమయం వచ్చేసరికి అంగడి వీధుల్లో తిరిగేవాళ్ళు. ఎప్పుడైతే ఆ సమయం వచ్చిందో వెళ్ళిపోయే వాళ్ళు అందరి ముందు మోకాలు దండేయటం, ప్రార్థన గట్టిగా చెప్పటం, ఇవన్నీ చేసేవారు. వీరిని చూసే క్రీస్తు భగవంతుడు ఈ తపస్కాల ప్రారంభ రోజున అంటూ ఉన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు తలుపులు మూసుకొని మీరు మీ దేవునికి మాత్రమే తెలుసుకునే విధముగా ప్రార్థించండి అనేటువంటి చెప్పాడు. చూడండి, వీళ్ళకి విరుద్ధముగా వీళ్ళు ఏం చేసేవాళ్ళు? అంగడి వీధుల్లో కానీ ఎక్కువ మంది ఉండేటువంటి ప్రాంతంలో కానీ ఆ సమయంలో ఆ ప్రార్థనా సమయం వచ్చేటట్టుగా చూసుకొని అందరూ ముందు వాళ్ళందరూ చూస్తూ ఉండగా, మరి ముఖ్యంగా సామాన్య ప్రజలు చూస్తూ ఉండగా బాగా ప్రార్థన చేసేవాళ్ళు. అందుకనే ప్రభు కూడా ఈ విధంగా అంటూ ఉన్నాడు, వాళ్ళు చేసేటువంటి ప్రార్థన గొప్పదే, కానీ దాని తలంపు వేరుగా ఉంది. దేవుని ప్రార్థించడానికి కాదు, ఇదిగో అందరి ముందు తమ యొక్క ఆ ప్రార్థనా జీవితము తెలుసుకోవాలని తెలపాలని చెప్పేసి ఆ భావంతో చేస్తూ ఉండాలి. అందుకే తలంపు గొప్పది. నేను దాన ధర్మములు చేయవచ్చు, ఈ దాన ధర్మం చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో పేదవారికి సాయం చేయాలని చెప్పేసి ఒక తలంపు ఉండవచ్చు. అలా కాకుండా, ఆ తలంపు కాకుండా ఇదిగో నేను చేస్తున్నానని చెప్పేసి అందరూ తెలుసుకోవాలని చెప్పేసి డాంబికంగా చేసినప్పుడు ఆ తలంపు వేరుగా ఉంటుంది. ఒక తలంపే, ఒక ఆలోచన విధానమే మార్చేస్తూ ఉంటుంది. యేసు ప్రభు కూడా అందరి ముందు ఈ విధముగా పబ్లిక్గా బహిరంగంగా ఆయన సిలువను మోపిస్తూ సిలువపై ఆయన ఆ విధముగా చనిపోయే విధముగా చేశారు. దాన్ని పెద్ద ప్రదర్శనగా చేసుకోవచ్చు క్రీస్తు భగవంతుడు. అందరూ చూడండి, ఈ విధంగా నేను ఎటువంటి పాపము చేయకపోయి నన్ను ఈ విధముగా నిందిస్తూ ఉన్నారు, నన్ను ఈ విధముగా సిలువను మోపిస్తూ ఉన్నారు, అన్యాయంగా దాన్ని చంపేసినని చెప్పేసి ఆయన చెప్పవచ్చు. అలా చెప్పుకోకుండా హృదయంలో తలంపు ఒకటి ఉంటుంది, మౌనముగా నేను దీన్ని అంగీకరించాల్సిందే, నా తండ్రి అయిన దేవుడు దీన్ని ఆమోదించాడు, దీన్ని చేయమన్నాడు, ఈ విధముగా వినయ స్వభావంతో నేను చేస్తాను. ఈ విధంగా చేసినప్పుడు ఇదిగో నా ప్రజలకు లేకపోతే నా తండ్రి దేవుని యొక్క మాట మేలకుండా ఉంటానుగా నేను దీన్ని సమర్పించుకుంటున్నాను అని మౌనముగా చేశారు. కాబట్టి మౌనంగా చేసేటువంటి లేకపోతే ఒక తలంపుతో, మంచి తలంపుతో చేసేటువంటి పని వేరు, అదే పని ఇంకా వేరే ఆర్భాటంగా చేయటం వేరు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని తలంపు గొప్పది. అది క్రీస్తు భగవంతుడికి అందుకే అంటున్నాడు, ఇదిగో వారి క్రియలను గాక ఉపదేశం మాత్రం అనుసరించి పాటింపడు. ఎందుకంటే వారు క్షుణ్ణముగా తెలుసుకున్నారు, ధర్మశాస్త్రాన్ని తెలుసుకొని చక్కగా అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకొని బోధిస్తూ ఉన్నారు. కాబట్టి వారి ఉపదేశమును ఆలకించండి, కానీ వారు ఉండే విధానం మాత్రం మీరు చేయకండి.
అనుసరించకండి. ఇది ప్రభువు ఖచ్చితంగా చెప్పేస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు వారిని అంతకుముందు ఏ విధముగా ఆయన ఇసిగించారో, ఏ విధముగా ఆయన ప్రశ్నలతో ఆయన్ని పడగొట్టడానికి చూస్తూ ఉన్నారో అవన్నీ తెలుసుకున్న తర్వాత, అవన్నీ విసిగిపోయిన తర్వాత చెప్పినటువంటి మాటలు. మీరా ఉపదేశకులు, మీరా ఈ విధంగా బోధించేవాళ్ళు, నన్ను ఈ విధముగా కంఠాలు పెడుతూ ఉన్నారే, మీ సంగతి ఏంటి? మీరు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి వారి యొక్క ఆరా తీస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అది నిజమే. క్రీస్తు భగవంతుడు ఊరికనే చెప్పడు, ఆ ఊరికనే వారిని నిందించడు. ఈ విధంగా నిందించాడు కాబట్టి తర్వాత అధ్యాయంలో క్రీస్తు భగవంతుని ఆయన పట్టించడం, ఆ తర్వాత ఆయనపై అపనింద వేయటం, అనవసరమైనటువంటి అబద్ధాలతో ఆయనపై నిందలు తీసుకురావటం, ఆ తర్వాత సిలువకు అప్పచెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఇవన్నీ దోహదం చేసే అనుకోండి. కానీ క్రీస్తు భగవంతుడు చేసేటువంటి ఈ పని మూలముగా ఇదిగో వారిని అనుసరించమాకండి, వారు చెప్పేటువంటి మాటలు వినండి, కానీ వారు చేసేటువంటి పనులు అనుసరించమాకండి. ఎందుకంటే ఆనాటి సమాజంలో ఈ పరిస్థితులు ధర్మశాస్త్ర బోధకుల్ని వారు సామాన్య ప్రజలు ఎట్లా చూసేవాళ్ళు? గొప్పవాళ్ళుగా చూసేవాళ్ళు. అమ్మో వీళ్ళు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రం తెలుసు. వాళ్ళు ఎలా బోధించేవాళ్ళంటే, ధర్మశాస్త్రం మాకు బాగా తెలుసు, మేము అనుసరిస్తున్నాం, మాకే పరలోక రాజ్యం అని చెప్పుకునేవాళ్ళు. మీరు శాపగ్రస్తులారా, మీకేమి తెలియదు, మీకు చదువు రాదు, ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడినదో మీకు తెలియదు. ఆ విధంగా తెలియనప్పుడు మీకేం తెలుస్తూ ఉంటుంది? మీరందరూ నరకానికి వెళ్ళిపోతారని చెప్పేసి ఆ విధంగా వారు బోధించేవాళ్ళు. ఎవరికైనా భయమే కదా, ఆ విధంగా భయపడేవాళ్ళు. ఆ విధంగా భయపడుతూ ఉన్న సమయంలో కూడా క్రీస్తు భగవంతుడు వారిని ఏమీ అనలేదు. కానీ ఎప్పుడైతే అందరి ముందు ఈ విధముగా ఆయన్ని అది ఏదో విధముగా పట్టుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉన్నప్పుడు వారికి సామాన్య ప్రజలు కావలసినటువంటి ఒక మంచి జ్ఞానాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఇలా కాదు, ఈ విధంగా చేసినప్పుడు మీకు కావలసిన రక్షణ రాదు, కావలసినటువంటి దేవునికి అనుగ్రహము రాదు, ఈ విధముగా చేస్తేనే. అనగా వారి ఉపదేశము కాకుండా వారి ఉపదేశమును ఆలకించండి, కానీ వారు చేసేటువంటి పనులు అనుసరించకండి. మనం ఇతరులు చేసేటువంటి పనిని అనుసరించక్కర్లా. ఎంతమంది హీరోలు కానీ లేకపోతే హీరోయిన్స్ కానీ వారి యొక్క పనులు అనుసరిస్తూ ఉంటారు. కానీ ఒకసారి వారి జీవితం అని కనుక నిజమైన జీవితంలో ఏదో ఒక చెడు కానీ లేకపోతే ఏదో ఒక చెడు కార్యం జరిగినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? ఈయనయా అని చెప్పేసి ఒక్కసారి దింపేస్తూ ఉంటారు. మనం అంతవరకు పైకి ఎక్కటం ఎందుకు? ఆ తర్వాత 70 ఏళ్ళ కింద చతికిలు పడతాం ఎందుకు? మనకు అనుసరణ కోసమై మనం ఇతరులు అవసరం లేదు. మన అమ్మ నాన్న సరిపోతూ ఉంటారు. లేకపోతే నీకున్నటువంటి బుద్ధి కానీ ఆ తర్వాత నీకున్నటువంటి వివేకము కానీ సరిపోతూ ఉంటుంది. దేవుని ఉపదేశము కానీ, బైబిల్ గ్రంథము కానీ, లేకపోతే మంచి మాటలు చెప్పేటువంటి టీచర్స్ కానీ వీరందరూ సరిపోతూ ఉంటారు. కానీ మనం ఎక్కడో ఉన్నటువంటి వారి కోసమే మనం తప్పిస్తూ ఉంటాం. ఎంతమంది యువకులు ఈ విధముగా ఇదిగో అనుసరిస్తూ ఉంటారు. కావాల్సిన అభిమానం కోసమే వారు ఇంకా తమ యొక్క జీవితాన్ని పణంగా పెడుతూ ఉంటారు. కానీ దాని మూలముగా నిజమైనటువంటి ఒక మనసులో కావాల్సిన శాంతి సమాధానం వస్తుందా అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి మనందరం పరిశీలించుకుందాం నాతో సహా. మనం ఎవరిని అనుసరిస్తూ ఉన్నాము? ఇహలోకములో మనకి నచ్చిన వాళ్ళు ఉంటారు. మనం వారి యొక్క ఆదర్శాన్ని పట్టుకొని ఇదిగో వారి యొక్క ఆలోచన బాగుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అవి మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ ఆలోచనే గొప్పదని చెప్పేసి మన యొక్క సొంత ఆలోచన పక్కన పెట్టేసి వారితో పాటు ఉండటం అనేటువంటిది సబబు కాదు. వారిలో ఉన్న మంచితనాన్ని తీసుకొని ఆ తర్వాత మనలో కూడా మంచి ఉంటుంది. దాన్ని మెరుగైనటువంటి విధముగా ఆలోచన చేసుకుంటూ మెరుగుపరుచుకున్నప్పుడు తప్పనిసరిగా అది వేరుగా ఉంటూ ఉంటుంది. అందుకనే ఈ లోకంలో ఎవరు మాదిరి కాదు, మనకు ఆదర్శవంతులుగా ఉంటారు. తమదైనటువంటి జీవితంలో జీవించేవారు ఒక ఆదర్శాన్ని అనుసరిస్తూ ఉంటారు. అసిసిపురి ఫ్రాన్సిస్ వారు ఆయన దేనికి గుర్తు? పేదరికానికి. ఏ విధంగా గుర్తిస్తున్నా? పేదరికానికి, వినయానికి. ఆ విధముగా ఆయన గుర్తిస్తూ ఉంటాం. అట్లాగే మదర్ తెరీసా గారు, ఆమె కూడా పేదరికానికి, అట్లాగే ఇదిగో
ఎవరైతే బాధల్లో ఉన్నారో ఎటువంటి తేడా లేకుండా అందరినీ సమానంగా చూడటం. ఆ తర్వాత మీకు మనకు అనేక మంది ఉన్నారు. ఈయన పాదువపురి అంతోని వారు ఉన్నారు. ఆయన కూడా దేవుని పట్ల అపారమైన విశ్వాసం గలవాడు. యేసు ప్రభుని ఎత్తుకుని ఆయన ఆ విధంగా ముద్దాడినవాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ఆలకించడం లేదో వారిని వదిలేసి ఇదిగో కావాల్సిన ప్రాణులకు ఆయన వాక్యం వినే ప్రాణులకు ఆయన బోధించిన వాడు. ఈ విధంగా ఒక్కొక్క పునీతుడు ఒక్కొక్క విధముగా ఒక్కొక్క కోణములో వారు ప్రసిద్ధిగాంచారు. అట్లా అని చెప్పేసి మన పాదోపురి అంతోని వారే గొప్ప, లేకపోతే అసిసిపురి ఫ్రాన్సిస్ వారే గొప్ప, పౌలు గారు గొప్ప, ఈ విధంగా మనకు అనటానికి లేదు. ఒక్కొక్కరిలో ఏదో ఒక కోణం ఉంటుంది, ఏదో ఒక ఆదర్శం ఉంటుంది, దాన్ని తీసుకోవటం. ఆ తర్వాత మనం చేసేటువంటి పని ఏంటంటే మనకు ఆ ఆదర్శానికి ఏమన్నా సంబంధం ఉందా? ఆ సంబంధం ఉన్న తర్వాత ఇదిగో దానికి నేను నా జీవితము నా ఆలోచన విధానం అట్లాగే నా జీవిత శైలి సరిపడుతుందా అని చెప్పేసి మనం ఆలోచన చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి కాకపోయినా లేకపోతే ఒక వయసు వచ్చినప్పటి నుంచి మనం ఆ విధంగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి దేవునికి ఆమోదమైనటువంటి పనిని చేసినప్పుడు అది మనకి శరీరముతో చేసేటువంటి పని. ఆ శరీరముతో ఉపవాసము కానీ ప్రార్థన కానీ పుణ్యక్రియలు కానీ ఈ శరీరముతో చేస్తాం. శారీరక అవయవాలతో, నోటితో కానీ చేతులతో కానీ అవయవాలతో చేస్తూ ఉంటాం. ఈ శారీరక క్రియల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితం కోసమే కాంక్షిస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక జీవితం కాంక్షిస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం పొందినప్పుడు ఆ ఆధ్యాత్మిక జీవితం మన సామాజిక జీవితంలో ప్రభావం చూపించాలి. అంతేగాని ఇది ఈ సెక్షన్ ఇదే, ఆ సెక్షన్ అదే అని చెప్పేసి అనటానికి వీల్లేదు. అందుకే యెషయా ప్రవక్త కూడా మీరు ఉపవాసం చేస్తూ ఉన్నారు కానీ మీ మనసులు ఎక్కడో ఉన్నాయి, మీ బట్టలు చింపుకుంటూ ఉన్నారు కానీ మీ హృదయాలు మాత్రం కాఠిన్యంగా ఉన్నాయి అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. అటువంటప్పుడు మన సామాజిక జీవితం ఆధ్యాత్మిక జీవిత ప్రభావం మూలముగా ప్రభావితం అవ్వాలి. లేకపోతే దాని మూలముగా ఎటువంటి లాభము లేదు. మీరు ఎన్ని సమర్పించినా నేను ఆమోదించును. మీరు కనుక మీ తోటి వారి పట్ల సరైన భావం లేకపోయినా, వారి పట్ల అధర్మంగా ఉన్నా, అన్యాయంగా ఉన్నా అది నాకు ఆమోదయోగ్యం అవ్వదు అని చెప్పేసి దేవుడికి తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క ప్రార్థన అట్లాగే మన ఆధ్యాత్మిక జీవితం కేవలం దేవాలయానికే పరిమితం చేసుకోకుండా ఇదిగో బయట జీవితంలో దాని యొక్క ప్రభావం ఉండాలి. నేను ప్రార్థన చేయటం మూలముగా, త్యాగం చేయటం మూలంగా నా ప్రార్థనా ఫలం ఇదిగో భార్యాభర్తల మధ్య సఖ్యత, అట్లాగే తోడివారి పట్ల సఖ్యత, ఇతరులు క్షమించేటువంటి గుణము, ఇతరులు అర్థము చేసేటువంటి గుణము, ఇవన్నీ మెరుగుపడాలి. లేకపోతే ఇది ఇదే అది అదే అని చెప్పేసి అన్నప్పుడు క్రీస్తు భగవంతుడు మనం అనుకుంటూ ఉంటాం ఆయన నాలో ఉన్నాడని చెప్పేసి. ఉండడు. ఎక్కడ అన్యాయం జరిగినా లేకపోతే ఎవరైనా మన మూలంగా బాధపడినా ఆ సమయంలో దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఎందుకంటే ప్రభువు ఈ ఆజ్ఞలు కానీ ఈ నిబంధనలు కానీ ఇచ్చింది మనందరము శాంతియుతంగా ఉండాలనే. అది లేనప్పుడు ఆ విధంగా మనం సాధించినప్పుడు ప్రభుకు దూరంగా ఉన్నట్లే. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. ఈనాడు సువిశేషము అట్లాగే మొదటి పట్టణం దాని యొక్క వెలుగులో ఆలోచన చేసుకుంటుంది. మన యొక్క జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితం మనందరం కాంక్షిస్తాం. ఊరికనే చాలా తేలిగ్గా మనం పొందుతూ ఉంటాం. ప్రభుని ముందు ఒప్పుకున్నప్పుడు, ప్రభుని ప్రార్థించినప్పుడు మనకు వస్తూ ఉంటుంది. కానీ ఈ ఆధ్యాత్మిక ఫలాలను, ఆధ్యాత్మిక బలాన్ని మామూలు సాంఘిక జీవితంలో అనువాదం చేసుకోవాలంటే దానికి మనమే రచించుకోవాలి. మనమే దాని గురించి ఆలోచన చేయాలి. మనమే మనకున్నటువంటి లోటుపాట్లను మనమే తీసుకొని లేకపోతే తెలుసుకొని దాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నం చేయాలి. సజీవయాగముగా నా శరీరము పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై సంపూర్ణము సజీవము యేసయ్యని సొత్తునై పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై సంపూర్ణ
యేసయ్యా నీ సొత్తునై సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ సజీవయాగముగా నా శరీరము సమర్పింతును ప్రియకరము ప్రయోజనము ప్రియుడా నీ దివ్యయాగం శుభకరము సువాసనము ప్రభువా ఆత్మార్పణం ప్రియకరము ప్రయోజనము ప్రియుడా నీ దివ్యయాగం శుభకరము సువాసనము ప్రభువా ఆత్మార్పణం కృపానిధి ఓ సిలువదారి నీ ప్రేమకై అంకితం కృపానిధి ఓ సిలువదారి నీ ప్రేమకై అంకితం సజీవయాగముగా నా శరీరము సమర్పింతును సజీవయాగముగా నా శరీరము సమర్పింతును సర్వోన్నతుడా స్పందించుమయా సమక్తితో నడుపుమయా సర్వోన్నతుడా స్పందించుమయా సమక్తితో నడుపుమయా సంప్రీతిని వసగుమయా సజీవయాగముగా నా శరీరము సమర్పింతును పరిశుద్ధము ప్రశస్తము ప్రభువా నీ సేవకై సంపూర్ణము సజీవము యేసయ్యా నీ సొత్తునై పరిశుద్ధము ప్రశస్తము ప్రభువా నీ సేవకై సంపూర్ణము సజీవము యేసయ్యా నీ సొత్తునై సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభుత్వ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయత్నముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయత్నముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా కరుణతో మమ్ము శుద్ధీకరింపుము. తద్వారా మేము ప్రాపంచిక వాంఛనల నుండి విముక్తిని పొంది పరలోక బహుమతిని అందుకొన అర్హులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవమును కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవనము దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందరి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనుచుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళం అన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు
మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకున పాప పరిహారమునకి ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సమ్ముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారమగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశమునకు చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియుగ మరిమాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకుని మా యథార్థమైన వారిని మేము మన్నించినట్లు మా ఆత్మలను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశించనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నేనే జీవాహారం, నా యొద్దకు రండి. నేనే ఆత్మకు పానం, సేవించగరారండి. అని పలికిన క్రీస్తుని బలి విందు, అని పలికిన క్రీస్తుని బలి విందు. రండి రండి నిత్య జీవం పొందండి. రండి రండి నిత్య జీవం పొందండి. నేనే జీవాహారం, నా యొద్దకు రండి. నేనే ఆత్మకు పానం, సేవించగరారండి. మధురమైన ప్రేమకు గుర్తు కడర భోజన విందు. మన్నా కంటే శ్రేష్టమైన దివ్య శరీర విందు. మధురమైన ప్రేమకు గుర్తు కడర భోజన విందు. మన్నా కంటే శ్రేష్టమైన దివ్య శరీర విందు. శక్తినిచ్చును ఈ విందు, స్వస్థపరచును ఈ విందు. శక్తినిచ్చును ఈ విందు, స్వస్థపరచును ఈ విందు. మధురమైన ఈ బలి విందు, క్రీస్తు ప్రేమ విందు. మధురమైన ఈ బలి విందు, క్రీస్తు ప్రేమ విందు. రండి రండి నిత్య జీవం పొందండి. రండి రండి నిత్య జీవం పొందండి. నేనే జీవాహారం, నా యొద్దకు రండి. నేనే ఆత్మకు పానం, సేవించగరారండి. ఇది నా దేహము రక్తము అని నా క్రీస్తు ప్రేమ విందు. మధురమైన పలుకులతో సిద్ధపరచిన విందు. ఇది నా దేహము రక్తము అని నా క్రీస్తు ప్రేమ విందు. మధురమైన పలుకులతో సిద్ధపరచిన విందు. ఆత్మకు భోజం ఈ విందు అమర. క్రీస్తు ప్రేమ విందు. మధురమైన ఈ బలి విందు, క్రీస్తు ప్రేమ విందు. రండి రండి నిత్య జీవం పొందండి. రండి రండి నిత్య జీవం పొందండి. నేనే జీవాహారం, నా యొద్దకు రండి. నేనే ఆత్మకు పానం, సేవించగరారండి. నేనే జీవ
క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తువు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమునందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు వారి కరములను పావనముగా నుంచండి. మీ మహనీయ గురు పట్టముచే ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారి ఆత్మలు మిగుల ఫలవంతమోగునుగాక. వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి, పరలోకములో వారికి నిత్య భాగ్యము యొక్క కిరీటముగా నుండ చిత్తగించండి. ఆమెన్. పునీత అంతోని వారికి జపము. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడు వగు పునీత అంతోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయి శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచియుండ, బాధలలోనున్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలోనున్న వారి మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండియుండు ప్రార్థన ఎన్నడూనూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత కూర్చితిరి, బాధలలోనున్న వారికి ఉపశమనను సంగితిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు వనపెట్ట, మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయి వరము పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరునట్టులా మాకు సహాయపడండి. మా కోరికలు నెరవేరుటకు అద్భుతము అవసరం ఉండవచ్చునేమో, అదిను మీకు కష్టము కాదే. మీరు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక్క మాట చేత అద్భుతములు చేసితిరి కదా. మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములలో కదిలియాడుటకు ఇష్టపడు దివ్య బాల చేసిన చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు నెరవేర ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతాభావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమెన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగును గాక. పునీత అంతోని వారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి. క్రీస్తువా కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, పాదువాపుర నివాసులకు పునీత అంతోని వారా, పరమండల భాగ్య దివ్య పేటికయగు పునీత అంతోని వారా, వినయ దర్పణమైన పునీత అంతోని వారా,
తపఫలమైన పునీత అంతోనీ వారా, ధర్మమును అత్యంతం అనుసరించిన పునీత అంతోనీ వారా, పరిశుద్ధ స్లేవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోనీ వారా, ధర్మ మార్గమున అచంచల మనసు కలిగిన పునీత అంతోనీ వారా, ఆశామోహములను పరిత్యజించిన పునీత అంతోనీ వారా, స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత అంతోనీ వారా, సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోనీ వారా, సర్వేశ్వర పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోనీ వారా, పవిత్రాత్మ సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన పునీత అంతోనీ వారా, అవిశ్వాస బుద్ధులకు భయము కలిగించినట్లు ఉపదేశించిన పునీత అంతోనీ వారా, దుష్ట శక్తుల పాలిట ఖడ్గమైన పునీత అంతోనీ వారా, పుణ్యాత్ములకు సద్బోధకుడువైన పునీత అంతోనీ వారా, పాపాత్ములకు జ్ఞానజ్యోతి నొసంగు పునీత అంతోనీ వారా, త్రోవ తప్పు వారికి తోడుగా నుండి పునీత అంతోనీ వారా, అద్భుతములు చేయు పునీత అంతోనీ వారా, దుఃఖితులకు ఊరట కలిగించు పునీత అంతోనీ వారా, నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన పునీత అంతోనీ వారా, మూగవారిని మాట్లాడించు పునీత అంతోనీ వారా, సత్య బోధకులైన పునీత అంతోనీ వారా, పిశాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోనీ వారా, బానిసలను బ్రోచి రక్షించు పునీత అంతోనీ వారా, వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోనీ వారా, అందులకు దృష్టిని తగిన పునీత అంతోనీ వారా, కానని వస్తువులను కనబరుచు పునీత అంతోనీ వారా, పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయు పునీత అంతోనీ వారా, వ్యాజ్యకారులను నిజమును రక్షించు పునీత అంతోనీ వారా, నిర్భాగ్యులకు ఆదరువైన పునీత అంతోనీ వారా, సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోనీ వారా, అపోస్తల పరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోనీ వారా, పుణ్య జ్ఞానమును సత్యమును అనేక దేశములలో వృద్ధి చేసిన పునీత అంతోనీ వారా, లోక సత్యమును వర్జించిన పునీత అంతోనీ వారా, సముద్రమును ఉపద్రవము చెంది వారిని రక్షించిన పునీత అంతోనీ వారా, మిమ్ము చూచి వేడుకొని వారి పక్షమున వహించు పునీత అంతోనీ వారా, సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకై మనవి చేయు పునీత అంతోనీ వారా, లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోనీ వారా, తిరుసభకు గోపురమైన పునీత అంతోనీ వారా, బాలరూపదారులైన సృష్టికర్తను హస్తమందు ధరించిన పునీత అంతోనీ వారా, లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా, లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా, లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత అంతోనీ వారా, సురత్వము కల మేపరి, కష్టపడి వారికి సంతోషము కలిగించు వారును, పాపాగ్ని చల్లార్చు వారును, ఉన్నత పరమండలమందుండు వారునైనా పితయైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలోని దురితముల తర్వాత దరిద్రులైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. యేసునాథుని వాగ్దాతములకు మేము పాత్రలు మగునట్లు సరే. పితైన ఓ సర్వేశ్వర, మీ శ్రీ సభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమును సుస్థిరముగా ఉండినట్లు నిత్యానందము అనుభవించుటకు మేము పాత్రలు మగునట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్య మాతృకను అనుసరించి మోక్షరాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము రప్పించవలనని దేవురవాణి ప్రార్థించున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులు, ఓ ప్రభువా, పవిత్రమైన నీ అర్చనా పీఠము వద్ద మేము భుజించిన దివ్యాహారము నీ మీద మా భక్తిని పెంపొందించునగాక. మేము నీతో సఖ్యపడుటకు ఈ పవిత్ర విందు మాకు దోహదపడునగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది.
సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి.